అత్యున్నత స్థానము ఉన్నది. మనం మహిళలను అత్యంత గౌరవిస్తాం. అదేవిధంగా ఇంటికి ఇల్లాలు వెలుగు, సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే కుటుంబాలతో పాటు రాష్ట్రం, దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. మహాలక్ష్మి పథకం భాగంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, మరి 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, పేదలకు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, ఇందిరమ్మ ఇళ్లను కూడా మహిళా పేరు మీదనే మంజూరు చేస్తున్నాము. ఇవే కాకుండా మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంతో జీవించాలని మంచి ఆశయంతో ప్రజాప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుంది. మహిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ఆర్టీసీ సంస్థలకు అద్దె బస్సులు ఇప్పించడం, పెట్రోల్ పంపులు నిర్వహణ, ధాన్యం కొనుగోలు, రైసు మిల్లుల ఏర్పాటు వంటి అనేక వ్యాపారాలను చేయిస్తున్నారు. ఇందిరా శక్తి క్యాంటీన్ పాఠశాలలకు ఏకరూప దుస్తులు కుట్టడము వంటి ఆర్థిక లబ్ధి కలిగించే అనేక పథకాలు కూడా అమలు చేస్తున్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంతో సంవత్సరానికి మహిళా సంఘాలు, డ్రోన్ వ్యాపారులు కూడా వ్యాపారాలు చేసేందుకు ధైర్యంగా ముందుకు రావాలి. మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగి 10 మందికి ఉపాధి కల్పించాలి. మహిళల ఆశీర్వాదం ఉంటే ప్రభుత్వం చల్లగా ఉంటుంది. అందుకే ఆర్థికంగా అనేక కష్టాలు ఉన్నప్పటికీ మహిళల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఆర్థిక కష్టాలంటే తెలిసిన విషయం మీ అందరికీ తెలుసా? సంవత్సరాలు చేసిన ప్రభుత్వం ఏదైతుందో అది అక్షరాల 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు భారం పెట్టిపోయింది. అంటే ప్రతి నెత్తి మీద 4 కోట్ల మంది నెత్తుల మీద 2,50,000 రూపాయలు అదేంటి అప్పు పెట్టిపోయింది. ఆ అప్పు మిత్తిగట్టనికనే ఇప్పుడున్న ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నెలకు 6,500 కోట్ల రూపాయలు మిత్తిగడుతున్నారు. నెలకు 6,500 కోట్ల రూపాయలు మిత్తిగడుతున్నారు. అసలు అట్లనే ఉంటున్నారు. మళ్ళా 8,000 కోట్లు 8 లక్షల కోట్ల రూపాయలు అస్సలు అట్లనే ఉంటున్నారు. కానీ మిత్తి మాత్రము నెలకు 6,500 కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నారు. మరి ఆ మిత్తి కట్టుకుంటూ మీ ఎలక్షన్లో నేను కూడా ప్రతి ఊరికి తిరిగినా ఓట్లు అడిగేటప్పుడు మీకు మీ అందరికీ చెప్పినాను, అమ్మ 6 గ్యారెంటీలు పెడుతున్నాము, 6 గ్యారెంటీలు తప్పకుండా ఇస్తాము. మరి అదేవిధంగా మేనిఫెస్టోలో కొన్ని సంక్షేమ కార్యక్రమాలు పెడుతున్నాము, అవి కూడా మీకు అందిస్తాము. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా కానీ ఆ రోజు చెప్పినాం. కానీ పరిస్థితి ఇవాళ ఎట్లా ఉన్నదంటే దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. ఆర్థికంగా వెనుకబడ్డందుకు మీకు ఇచ్చిన మాటలు కొన్ని ఇప్పటిదాకా చెప్పినాయేమో కొన్ని తీరుస్తున్నాం, ఇంకా కొన్ని తీరువైనవి కూడా ఉన్నాయి. మీకు ప్రతి ఇంటి యజమానికి 2,500 రూపాయలు మీ యజమానికి ఇస్తామని చెప్పినాం. కానీ ఈ ఆర్థిక భారం వల్ల ఇయ్యలేకపోతున్నాం. కానీ తప్పకుండా ఇంకొక 3 నెలలో 6 నెలలో ఏడాది లోపల ఆ 2,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమం మాత్రం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తారనే నమ్మకం నాకున్నది. నాతో పాటు మీకు కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అట్లనే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పాత గవర్నమెంట్ ఏదైతే 1016 ఇస్తుండేనో వాటితో పాటు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పినాం. ఆ తులం బంగారం కూడా ఇవ్వాలి. ఈ ఆర్థిక భారం వల్ల అది కొద్దిగా లేట్ అవుతున్నది. అది కూడా 3 నెలలు 6 నెలలు కూడా దీన్ని ఎందుకంటే మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉన్నది. కాబట్టి తప్పకుండా మీకు ఇచ్చిన మాటలు ఏవైతున్నాయో ఈ 2 మాటలు కూడా మీకు అందించే అవకాశం అతి తొందరగా వస్తుందని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తుంది. మరి మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగి